డెఫిసిట్ ఎందుకంటే ఎక్స్‌పోర్ట్ దానికి మ్యాచ్ కాలేదనుకోండి ఖచ్చితంగా డెఫిసిట్ పెరుగుతుంది. ఆ డెఫిసిట్ పెరగడం ఒకటి, ఇంపోర్ట్ కాస్ట్, ఇన్‌ఫ్లేషన్ ఒకటి మేజర్ వరీస్. ఐ వుడ్ సే మేజర్ వరీస్ ఫర్ ఇండియా నౌ. దీంతో పాటుగా మన దగ్గర ఏం జరుగుతుందంటే కొంచెం క్రెడిట్ మోడరేషన్‌లో ఉంది. అంటే క్రెడిట్ గ్రోత్ అంటే క్రెడిట్ గ్రోత్ అంటే ఏంటి? సపోజ్ ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎక్స్‌పాన్షన్ చేస్తున్నారనుకోండి. వాట్ దే డూ నార్మల్లీ బ్యాంక్స్‌కెళ్ళి లేకపోతే ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కెళ్ళి దే టేక్ మనీ అండ్ ఎక్స్‌పాండ్ ఇట్. దే టేక్ మనీ యాస్ క్రెడిట్. అప్పు తీసుకొని ఎక్స్‌పాండ్ చేస్తారు. సో, ఆ ఎక్స్‌పాన్షన్ అంటే ఆ క్యాపెక్స్ అనేది కొంచెం గ్రోత్ తగ్గింది. అదొకటి కొంచెం మైనస్ మనకు. దానితో పాటుగా ఈ ఇన్‌ఫ్లేషనరీ టెండెన్సీస్, ఈ ఇంపోర్ట్ ఎక్కువైందనుకోండి కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. మనం సేఫ్ అద్భుతం అని నేను చెప్పలేను. అయితే ఇంకా వాట్ ఆర్ ది అదర్ ఇంపాక్ట్స్? అంటే మనకు ఇంకా ఏం ఇంపాక్ట్స్ ఉండబోతుంది? ఏ సెక్టార్స్ బాగా ఇంపాక్ట్స్ ఉండబోతున్నాయి? ఏ సెక్టార్స్ నిజంగా గూడా బెనిఫిట్ అవుతాయి వీటి వల్ల అంటే, బెనిఫిట్ అయ్యే సెక్టార్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఐటీ సర్విసెస్ సెక్టార్ మనం చాలా కొన్ని లక్షల కోట్ల